Good evening. So again another video health గురించి నెక్స్ట్ వీడియో. ఓకే, ఈ ఆరోగ్యాన్ని అందరికీ పంచండి. ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేస్తుంటే, ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ ఎక్కువ పెరుగుతుంది అందరిలో. నేను ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా. ఈ వీడియోలో చెప్పేది ఫ్రూట్స్, 5 బెస్ట్ ఫ్రూట్స్. ఎవరన్నా తినొచ్చు ఈ 5 ఫ్రూట్స్. స్పెషలీ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమేమి ఫ్రూట్స్ తినాలా, ఏమేమి ఫ్రూట్స్ ప్రమాదము, ఈ వీడియోలో చెప్తా. ఓకే, చాలామందికి అవగాహన లేదు, తెలియక అన్ని ఫ్రూట్స్ తినేస్తారు. అన్ని ఫ్రూట్స్ పిల్లలు తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ పెద్దవాళ్ళు అన్ని ఫ్రూట్స్ తినకూడదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్సే తినాలా. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే గ్లూకోజ్ పెంచే ఫ్రూట్స్ తినకూడదు. సో మొదలు పెడదాం. అన్నిటికంటే బెస్ట్ ఫ్రూట్ ఏంటి ఈ ప్రపంచంలో? కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ద బెస్ట్ ఫ్రూట్, ఏ పవర్ హౌస్ ఆఫ్ ఫ్రూట్ ఏంటో తెలుసా? బ్లూబెర్రీ. బ్లూబెర్రీ అంటే నేరేడుకాయ కాదు. నేరేడుకాయని ఏమంటామా అంటే ఇండియన్ బ్లూబెర్రీ అంటాము, కానీ యాక్చువల్లీ అది కాదు. బ్లూబెర్రీని కూడా మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. ఎస్, ఇంట్లో పెంచుకోవచ్చు. చాలా మంచిదండి హెల్త్కి. ఎంత మంచిదంటే అసలు మాటలు రావు. సో డైలీ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి మీకు. నార్త్ ఇండియాలో బాగా పండుతాయి. ఓకే, సూపర్ మార్కెట్లో మీకు బాగా దొరుకుతాయి. ఓకే, రోజు తింటే అంత ఆరోగ్యానికి ఇంకా మించిన ఫ్రూట్ లేదు బ్లూబెర్రీస్. ఏంటంటే ఇది అన్ని వైటమిన్స్ ఉంటాయి, చాలా మంచి వైటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చాలా మంచిది హెల్త్కి. స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది. మీ ఏజ్ని ఆపేస్తుందండి. స్కిన్ మెరుస్తూ ఉంటుంది, మీ ఏజ్ని ఆపేస్తుంది. మడతలు పడతాయి కదా, ఏజ్ పెరిగి కొద్ది మడతలు కూడా రావు బ్లూబెర్రీస్ తినేటోళ్ళకి. చర్మం మడతలు రావు. నో, ఎస్, మీ ఏజ్ ఆగిపోతుంది. ఏజ్ ఇంకా పెరగదు బ్లూబెర్రీస్ రోజు తినేటోళ్ళకి. నెక్స్ట్ బ్రెయిన్ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కూడా తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు, ముసలోళ్ళు కూడా తినొచ్చు. మెమొరీ చాలా పెరుగుతుంది బ్లూబెర్రీస్ వల్ల, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హార్ట్ కూడా చాలా మంచిది. బీపీ తగ్గుతుంది. హార్ట్ కూడా చాలా మంచిది. కిడ్నీస్కి మంచిది. క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అవును, ఓకే. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దీనికి. జబ్బులు రాకుండా చేస్తాయి. మీరు డైలీ బ్లూబెర్రీస్ తింటే ఏ జబ్బు రాదు, ఏ క్రానిక్ డిసీజ్ రాదు, అక్యూట్ డిసీజ్ కూడా ఏది రాదు. సో ప్రపంచంలోనే మంచి ఫ్రూట్ ఏమంటాము? బ్లూబెర్రీస్. కొంచెం రేట్ ఎక్కువైనా ఆరోగ్యం కదా అండి. బ్లూబెర్రీస్ తినండి, డెఫినెట్గా 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతారు. ప్రతీది మీకు గుర్తుంటుంది, ఎందుకంటే మెమరీ పెంచే ఫ్రూట్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఫ్రూట్ నేనేం చెప్తున్నా? బ్లూబెర్రీస్. సెకండ్, అవకాడో ఫ్రూట్. అవకాడో ఫ్రూట్ని బటర్ ఫ్రూట్ అంటాం. ఇది కూడా చాలా మంచిది. ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ ఓన్లీ 15. గ్లైసిమిక్ ఇండెక్స్ 50 కంటే తక్కువ ఉంటే మంచి ఫ్రూట్ అంటన్నమాట. అవకాడో జస్ట్ 15 ఉంటుంది అంతే. బటర్ ఫ్రూట్ అంటాం దీనికి. దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఫైబర్ తక్కువ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే పోఫా ఎక్కువ ఉంటుంది. మోఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మోఫా ఏమో 70 ఉంటుంది, పోఫా ఏమో 15 వరకు ఉంటుంది.
సో ఈ మూఫా పెరగటం వలన ఏమవుతుందంటే మీ కొలెస్ట్రాల్ తగ్గిపోతుందండి, మీ ఎల్డిఎల్ తగ్గిపోతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది. హార్ట్కి అవకాడో ఒక అమృతం అనుకోండి. అవకాడో ఇది కూడా ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అవకాడో ఫ్రూట్ చాలా మంచిది హెల్త్కి, హార్ట్కి స్పెషల్లీ, డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది అవకాడో ఫ్రూట్. 2, 3 జాంకాయ, గోవా ఫ్రూట్. ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉండాలంట నేనైతే. ఎస్, ఎందుకో తెలుసా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ 12 నుంచి 24 గ్లైసెమిక్ ఇండెక్స్. ఎవరైనా తినొచ్చు, ఎస్పెషల్లీ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ ఇది జాంకాయ తినాలి. రోజు ఒక జాంకాయ తినండి, మంచిది. ఎస్, స్పెషల్లీ పెద్దవాళ్ళు. డైజెస్టివ్ సిస్టమ్ వండర్ఫుల్గా ఉంటుంది, బీపీ కూడా తగ్గుతుంది, వైటమిన్ సి ఉంటుంది, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ మంచిది, వైటమిన్ సి ఉంటుంది. ఓకే, బ్లడ్ ప్రెషర్ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది, హార్ట్కి మంచిది, డయాబెటీస్కి మంచిది, డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. ఓకే, క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది జాంకాయ. నెక్స్ట్ పియర్స్, 4th ఫ్రూట్ నేను ఏం చెప్తున్నా, పియర్స్ కూడా మార్కెట్లో దొరుకుతుంది చూడండి, అది కూడా చాలా మంచిది. జాంకాయకి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో పియర్స్ కూడా అన్ని మంచి గుణాలు ఉన్నాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా 50 కంటే తక్కువనే. ఎస్, పియర్స్ కూడా తినండి. 5th ఫ్రూట్ కివీ ఫ్రూట్. కివీ ఫ్రూట్లో కూడా లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, హార్ట్కి మంచిది, బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, అన్ని మంచి గుణాలు ఉన్నాయి కూడా కివీ ఫ్రూట్కి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా 50 కంటే తక్కువే. డయాబెటీస్ వాళ్ళకు కూడా మంచిది, హార్ట్ పేషెంట్లకి మంచిది, రాకుండా చేస్తుంది. అన్నిటికంటే మంచిది ఏంటంటే ఒక కివీ ఫ్రూట్ సాయంకాలం తినండి. ఎందుకుంటా తెలుసా, దీనికి సిరోటినిన్ ఉంటుంది. ఈ సిరోటినిన్ వల్ల నిద్ర బాగా పడుతుంది. సో సాయంకాలం కానీ రాత్రి కానీ నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినండి, మంచిగా నిద్ర పడుతుంది. సో మంచి ఫ్రూట్స్ 5 చెప్పేశా. బ్లూబెర్రీస్, అవకాడో ఫ్రూట్, గోవా ఆర్ జాంకాయ, పియర్స్, కివీ ఫ్రూట్ 5. ఇక దానికి డౌటే లేదు, ఈ మంచివి. ఓకే, ఇంకా మిగిలిన అన్ని కొన్ని చెడ్డ ఫ్రూట్స్ కూడా గురించి 2 నిమిషాలు చెప్తా, 1 నిమిషం చెప్తా. చిన్నపిల్లలు తినొచ్చు చెడ్డ ఫ్రూట్స్, అంటే పెద్దవాళ్ళు తినకూడనివి చెప్తున్నా. బనానాస్ ముట్టుకోకండి పెద్దవాళ్ళు. ఓకే, ఒళ్ళు వస్తుంది, షుగర్ పెరుగుతుంది. బనానాస్ బాగా రైప్గా బాగా పండిన బనానాస్ మంచిది కాదు. మ్యాంగోస్ మంచివి కాదు, పెద్దవాళ్ళకి తెలియక తింటారు. పైనాపిల్ తింటారు తెలియక. కస్టర్డ్ యాపిల్, సీతాఫలం తెలియక తింటారు పెద్దలు. చిన్నపిల్లలు ఎన్నో తినొచ్చు. ఓకే, వాటర్ మిలన్ ఒకటి తింటారు ఎండాకాలంలో, వద్దు. ఇవన్నీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి వద్దు. నా బంగ్లాలో కూడా మామిడి చెట్టు ఉండేది, తీసేశాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి. ఉంటే తినాలని అనిపిస్తుంది కదా న్యాచురల్గా, తీసేశాను. ఓకే, చిన్నపిల్లలకి మంచిది, నేను కాదనట్లే. బనానా చెట్టు కూడా చాలామందికి ఉంటుంది సౌత్ ఇండియాలో, వద్దు. అది చిన్నపిల్లలకి, మనకొద్దు. ఓకే, మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఏం తినాలో తిందాం, ఎక్కువ ఖరీదైనా తిందాం. సో బ్లూబెర్రీస్ ఇంట్లో పెంచుకోండి. జాంకాయ కంపల్సరీగా ఇంట్లో ఉండాలా. వీలైతే పియర్స్కి ట్రై చేయండి. కివీ ఫ్రూట్స్ కూడా కొనుక్కుని తినండి, లేదా ట్రై చేయండి, ఇంట్లో పండించుకోండి. అంతేగాని బనానా వద్దు. మీ ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే మామిడి చెట్లు వద్దు, పైనాపిల్ వద్దు. ఓకే, ఆరోగ్యంగా ఉందాం. ఓకే, చిన్నప్పుడు చాలా తిన్నాం, ఇంకా పెద్ద వద్దు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ కాలం బతకటం, ఆరోగ్యంగా బతకటం, హార్ట్ డిసీజ్ లేకుండా బతకటం, బీపీ లేకుండా బతకటం, షుగర్ లేకుండా బతకటం, క్యాన్సర్ రాకుండా బతకటం, ఇమ్యూనిటీ మంచిగా పెంచుకొని బతకటం, యాక్టివ్గా ఉంటాం, కీళ్ళు నొప్పులు రాకుండా ఉంటాం, 100 ఏళ్ళు బతకటం, హ్యాపీగా ఉంటాం. హ్యావ్ ఎ గుడ్ డే.